తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు. గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు. మర్యాద చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు హామీ ఇస్తున్నా. యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి, రాజకీయాలు ఆధారంగా చేసుకోలేదు. అమెరికాకి వెళ్లి తెలివితేటతో డబ్బులు సంపాదించిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు. ఇక్కడ ఉండే సైకో రౌడీజం చేసి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి. అందుకే హామీ ఇస్తున్నా, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు గోడ మీద రాసేసుకున్నాం. పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం. ఎగిరెగిరి పడ్డావు. చెప్తున్నా, నా దగ్గర తోక తిప్పితే తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం. మా తమ్ముళ్ళు ఉన్నారు, పోరాడారు. నన్ను అవమానించినప్పుడు పోరాడారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి మిమ్మల్ని జైల్లో పెడితే వీరోచితంగా పోరాడిన నా తమ్ముళ్ళని, నా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేను. త్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు. ఈ పిల్లల భవిష్యత్తు వెలగాలి, అదే మా ఆలోచన. ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం. ఈ రోజు నేను చూస్తున్నా, ఎక్కడ పోయినా ఉధృతంగా ఉంది. ఏమి అనుమానం లేదు. వైసీపీకి డిపాజిట్ కూడా రావు. చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నవరత్నాలు అన్నాడు. ఏం తమ్ముళ్ళు, నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మనం సూపర్ 6 ఇచ్చాం, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయింది, మంది కళకళలాడింది, ప్రజల్లో ఆశలు పెరిగాయి. తప్పకుండా నెరవేర్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సర్వజనుల కోసం, అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం. అదే మరి ఎన్డీఏ కూటమి. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలు, మీ ఉత్సాహం చూశాను. వర్షం రాకపోతే గన్నవరం అదిరిపోయేది, దద్దరిల్లేది. ఒక సంకల్పం చేశారు, వర్షమైనా లెక్కలేదని తడుస్తూ మీటింగ్ పెట్టావంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను, శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను, గుర్తు పెట్టుకుంటాను.